దీంట్లో హెడ్ లైట్ అనేది ఎట్లా ఉంటుంది, దీంట్లో డిఆర్ఐ అనేది వస్తుంది, కంటిన్యూస్ ఎల్ఈడి లైట్ ఉంటుంది, దీంట్లో మల్టీ కలర్ ఎల్ఈడి లైట్ ఉంటుంది, దీంట్లో ఆటోమేటిక్గా 7 డిఫరెంట్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో హెడ్ లైట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో మీకు హై బీమ్, లో బీమ్, డిప్పర్ దీంట్లోనే ఉంటుంది. దీనికి ఇది కూడా 9 వాట్స్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. దీని బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఈ వెహికల్కి లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఎవరైనా కానీ నడవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ ఉండాలి. 16 ఏళ్ల వయసు నుంచి ఎవరైనా కానీ దీన్ని నడవచ్చు. దీనికి ఏంటంటే కొనుక్కున్నప్పుడు మేము ఇలా ఒక కార్డు ఇస్తాం. ఈ కార్డు మీద మనకి క్లియర్గా ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది డ్రైవింగ్ లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్సెంప్షన్ ఉన్నట్టు క్లియర్గా ఉంటుంది. ప్లస్ దీని కార్డు వెనకాల మీదే అని చెప్పడానికి మోటార్ నెంబర్, చాసిస్ నెంబర్, కంట్రోలర్ నెంబర్, ఏ ఇయర్లో తయారైంది, ఏ నెలలో వెహికల్ తయారైంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కార్డులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి వెహికల్ కొనుక్కున్నప్పుడు ఈ కార్డు అనేది మేము ఒకటి ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్కి. హాయ్ ఎవ్రీవన్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఆ బండి ఫీచర్స్ ఏంటో వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. అండ్ బండి సర్వీసింగ్ కూడా ఎలా ఉంటుంది, అక్కడ చేస్తారా లేదా అన్నీ కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం ఇంకా మనం. సో వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ఫ్రాంక్లిన్ ఈవీ. హలో, హాయ్. నమస్తే, హౌ ఆర్ యూ? నమస్తే, గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా ఫైన్ అండి. మీ దగ్గర నేను ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాను కదా, అయితే నేను యూట్యూబ్ చేశాను దాని మీద. సో అందరు అడుగుతున్నారు, మా యూట్యూబ్ వాళ్ళంతా ఏంటి, ఎక్కడ తీసుకున్నారు, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నీ అడుగుతున్నారు. సో ఈరోజు మీరు దానికోసం స్కూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి? మీరు చాలా సంతోషం మేడం, మీరు మా దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నందుకు. అండ్ మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు. వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. అండ్ మేము మా దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏమేమి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ చెప్పడానికి మేము ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము. అండ్ మా కస్టమర్స్ అందరికీ కూడా మేము చెప్పడానికి మేము ఎప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాము. సార్ మరి మీరు ఒకసారి స్కూటర్ దగ్గరికి వెళ్ళి చూస్తారా, ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఒకసారి మీరు మాకు? మేడం, మేము మా దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీకు చూపిస్తాము, వాటి ఫ్యూచర్స్ ఏంటన్నది కూడా మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాన్ని బట్టి మీరు ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు చాలా బాగుంటుంది అన్నది మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, మా దగ్గర 2 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ఫ్రాంక్లిన్ ఈవీ నియో, ఫ్రాంక్లిన్ ఈవీ నిక్స్. ఈ రెండు మోడల్స్లో ఫ్యూచర్స్ ఏంటి అని అంటే, దీంట్లో మీకు ట్యూబ్లెస్ టైర్ వస్తుంది, ఎలాయ్ వీల్ వస్తుంది, డిస్క్ బ్రేక్ వస్తుంది, హైడ్రాలిక్ సెల్ షాకర్ సిస్టమ్ ఉంటుంది, దీనికి ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది, ఎల్ఈడి స్పీడోమీటర్ ఉంటుంది, ఫార్వర్డ్ రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్విచ్ గేర్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఈ 2 మోడల్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ మోడల్లో వచ్చేసి ఏంటి అని అంటే దీని హెడ్ లైట్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ మోడల్లో ఉన్న దానికి హెడ్ లైట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ మోడల్లో ఏంటంటే క్రూజ్ ఆప్షన్ ఉంటుంది, బటన్ తోటి క్రూజ్ ఆప్షన్ ఉంటుంది, స్విచ్ తోటి రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే ఆటోమేటిక్గా క్రూజ్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా క్రూజ్ ఆప్షన్ అంటే యాక్సలరేటర్ ఒక 10 నిమిషాలు మనం హోల్డ్ చేసి పెట్టామనుకోండి, అది ఏ స్పీడ్లో అయితే మనం మిక్స్ పెట్టామో ఆ స్పీడ్కి లాక్ అయిపోయి బండి అదే నడుపుతుంటుంది. జస్ట్ ఏమైనా హ్యాండిల్ ఒకటి మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే క్రూజ్ ఆప్షన్ మీకు ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేస్తేనే మీకు క్రూజ్ ఆప్షన్ అన్నది వస్తుంది. దీంట్లో మీకు ఏంటంటే మీకు సైడ్ స్టాండ్ అన్నది మీకు మెటల్ వస్తుంది, దీంట్లో మీకు ఎలాయ్ సైడ్ స్టాండ్ వస్తుంది. మీకు దీని డిజైన్ కంప్లీట్గా డిఫరెంట్, దీని డిజైన్ కంప్లీట్గా డిఫరెంట్. దీంట్లో మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ అన్నది మీకు ఇన్బిల్ట్ ఉండదు. దీంట్లో మీకు లేడీస్ ఫుట్ రెస్ట్ అన్నది మీకు చాసిస్ సపోర్ట్ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి నియో మోడల్. దీంట్లో మనకి రిమోట్ ఉంటుంది, ఈ రిమోట్ తోటే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు వెహికల్ అన్నది. ఇక్కడ మధ్యలో ఒక బటన్ ఉంటుంది, అన్లాక్ బటన్ అని. ఈ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే మనకు అన్లాక్ అవుతుంది. అండ్ దీనికి కింద స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది వెహికల్ అన్నది, ఇప్పుడు స్టార్ట్ అయింది. దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే దీంట్లో ఆఫ్ బటన్ ఉంటుంది, ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆఫ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి దీన్ని ఆన్ చేసి దీంట్లో ఉన్న ఫంక్షన్స్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను అన్లాక్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని వెహికల్ అన్నది ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే,
ఇక్కడ మీరు చూడొచ్చు అండి, మీకు వెహికల్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని నడపాలి అని అనుకుంటే ఈ యాక్సలరేటర్ ఉన్నది కదా, ఈ యాక్సలరేటర్ని రైజ్ చేస్తే మనకి వెహికల్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ స్విచ్ గేర్ ఉంటుంది 1 2 3 అని. ఓకే, 1లో ఒక స్పీడ్ వస్తుంది మీకు, 1లో ఒక స్పీడ్ వస్తుంది మీకు, 2లో ఇంకొక స్పీడ్ వస్తుంది, 3లో ఇంకొక స్పీడ్. టాప్ స్పీడ్ అన్నది 3లో వస్తుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చేసి 45 kmph అనమాట. దీంట్లో మనకి ఫార్వర్డ్ రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎఫ్ అంటే ఫార్వర్డ్, ఆర్ అంటే రివర్స్. ఓకే, ఈ ఆర్ అన్న స్విచ్ చేసిన తర్వాత మీరు యాక్సలరేటర్ ప్రెస్ చేస్తే వెహికల్ అన్నది అదే ఆటోమేటిక్గా రివర్స్లో వెళ్తుంది. ఓకే, దీంట్లో ఇంకో క్రూజ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఈ క్రూజ్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఫార్వర్డ్లో ఇలా ఇచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. ఓకే, ఈ గ్రీన్ కలర్ బటన్ క్రూజ్ బటన్ అనమాట. ఈ బటన్ మీకు రావాలి అని అంటే, ఇప్పుడు ఈ క్రూజ్ అన్నది ఫంక్షన్ అవ్వాలి అని అంటే యాక్సలరేటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. ఇదేంటి అని అంటే క్రూజ్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము ఏ స్పీడ్లో అయితే లాక్ చేశామో అదే స్పీడ్లో వెహికల్ అన్నది వెళ్తూ ఉంటుందన్నమాట. మనం దీన్ని డియాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటే బ్రేక్ నొక్కినా డియాక్టివేట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ క్రూజ్ కంట్రోల్ ఇచ్చి మళ్ళీ మీరు యాక్సలరేటర్ అప్ అండ్ డౌన్ చేసినా కానీ డియాక్టివేట్ అవుతుంది. ఇది క్రూజ్ అన్నది ఫంక్షన్ చేస్తుంది అనమాట. దీంట్లో బ్యాటరీ లెవెల్ అన్నది ఇలా ఉంటుందన్నమాట. 4 డిఫరెంట్ బార్స్ ఉంటాయి. మనకి ఫుల్ ఉంటే మనకి కంప్లీట్గా ఉంటుంది. దీంట్లో ఛార్జింగ్ తగ్గుతున్న కొద్దీ మనకి కిందికి వస్తుంది. ఈ రెడ్ కలర్ అనేది ఏదైతే ఉన్నదో, రెడ్ కలర్ వస్తుందంటే బ్యాటరీ రిజర్వ్లో ఉన్నట్టు అనమాట. ఈ రెడ్ కలర్ వస్తే మ్యాక్సిమం ఇంకొక 20 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో బాగా, ఈ రెడ్ కలర్ది కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు బ్లింక్ అవుతుందంటే మ్యాక్సిమం ఇంకొక 5 కిలోమీటర్స్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. టోటల్గా ఏంటంటే ఈ వెహికల్ తోటి 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతారు అనమాట. ఇది స్పీడోమీటర్ అనమాట. మీరు ఏ స్పీడ్ మోడ్ చూస్ చేసుకున్నారన్న దాన్ని బట్టి దీంట్లో మనకి 1 2 3 అన్న దీంట్లో వస్తుంది అనమాట. 2 1 2 3 2 1 1 2 3 స్పీడ్ మోడ్స్ అన్నది మనకి ఇందులో కనిపిస్తున్నది. 1లో ఒక స్పీడ్ వెళ్తుంది, 2లో ఒక స్పీడ్ వెళ్తుంది, 3లో ఒక స్పీడ్ వెళ్తుంది. 3లో మ్యాక్సిమం స్పీడ్ అనేది వెళ్తూ ఉందన్నమాట. ఓకే, దీంట్లో డిఆర్ఎల్ అన్నది ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, దీనికి ఇలా డిఆర్ఎల్ ఉంటుంది. ఓకే, ఈ హెడ్ లైట్ అన్నది ఇట్లా వస్తుంది అనమాట. ఈ హెడ్ లైట్ అన్నది ఇది 9 వాట్స్ ఎల్ఈడి హెడ్ లైట్ అనమాట ఇది. ఓకే, దీంట్లో హై బీమ్, లో బీమ్, డిప్పర్ ఇవన్నీ కూడా ఒకటే దాంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకేనండి. దీంట్లో అన్నీ కూడా ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి రిమోట్ ఉంటుంది. దీంట్లో అన్లాక్ చేసి దీంట్లో ఇట్లా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీంట్లో హెడ్ లైట్ అన్నది ఎట్లా ఉంటుంది అంటే, దీంట్లో డిఆర్ఎల్ అన్నది ఇట్లా వస్తుంది, కంటిన్యూస్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. దీంట్లో మల్టీ కలర్ ఎల్ఈడి లైట్ ఉన్నది. దీంట్లో ఆటోమేటిక్గా 7 డిఫరెంట్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో హెడ్ లైట్ అన్నది ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లోనే మీకు హై బీమ్, లో బీమ్, డిప్పర్ దీంట్లోనే ఉంటుంది. దీనికి ఇది కూడా 9 వాట్స్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. దీని బ్రైట్నెస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు స్టార్ట్ చేయగానే మనకి ఫస్ట్ పి అని వస్తుంది. దీంట్లో పార్కింగ్ సెన్సార్ అన్నది ఉంటుంది అనమాట. పార్కింగ్ సెన్సార్ అన్నది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న సేఫ్టీ ఆప్షన్. ఎలా సేఫ్టీ ఆప్షన్ అంటే, ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి యాక్సలరేటర్ అన్ని మనం ఇట్లా రైజ్ చేసినాం అనుకోండి, వెహికల్ అన్నది తిరగకుండా ఉండడానికి అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా రైజ్ చేస్తే మీకు ఏమీ ఉండదు అనమాట. ఎప్పుడైతే మీరు బ్రేక్ ప్రెస్ చేస్తారో, ఓకే, ఈ బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత మీరు యాక్సలరేటర్ని ఇస్తే అప్పుడు వెహికల్లో మూమెంట్ అన్నది వస్తుంటుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా నార్మల్ స్కూటీకి ఎలా స్టార్ట్ అయిందో అలా స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఎలక్ట్రానిక్ స్విచ్ గేర్ ఉంటుంది. 1 2 3 స్విచ్ గేర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 మనం ప్రెస్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. ఓకే, 2 3 ఓకే, అండ్ 1 2 3లో డిఫరెంట్ స్పీడ్స్ వస్తాయి అన్నమాట. 1లో వచ్చేసి ఈ స్పీడ్లో ఉంటుంది, 2లో వచ్చేసి ఇలా ఉంటుంది స్పీడ్, 3లో వచ్చేసి మ్యాక్సిమం 45 kmph వరకు వస్తుంది అనమాట. అండ్ దీంట్లోనే ఆటోమేటిక్ క్రూజ్ ఆప్షన్ అన్నది ఉంటుంది. ఆటోమేటిక్ క్రూజ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది అంటే,
ఏదైనా ఒక స్పీడ్లో జస్ట్ ఇలా యాక్సలరేటర్ని 10 సెకండ్స్ రేస్ చేసి పట్టుకోండి. ఇలా పట్టుకోగానే మీకు ఒక లాక్ సింబల్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక లాక్ సింబల్ వస్తుంది కదా, ఈ లాక్ సింబల్ ఏంటి అని అంటే ఆటోమేటిక్ క్రూజ్ అన్నది యాక్టివేట్ అయిందనమాట. ఇప్పుడు అదే స్పీడ్లో మనకి డ్రైవ్ చేస్తుంది వెహికల్ అన్నది. జస్ట్ హ్యాండిల్ ఒక్కటి మాత్రమే మేనేజ్ చేసుకుంటే చాలు. ఇది డియాక్టివేట్ కావాలంటే బ్రేక్ నొక్కినాక చాలు, యాక్సలరేటర్ అప్ అండ్ డౌన్ చేసినా కానీ డియాక్టివేట్ అవుతుంది. రివర్స్ ఆప్షన్ అన్నది మీకు బటన్ ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి యాక్సలరేటర్ ఇస్తే రివర్స్ వెళ్తుంది. ఈ బటన్ రిలీజ్ చేసినా యాక్సలరేటర్ రిలీజ్ చేసినా కానీ రివర్స్ అన్నది ఆగిపోతుంది. ఈ బటన్ అన్నది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, దీంట్లో ఇక్కడ హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఉంటుంది. ఇది హెడ్ లైట్ ఆన్ చేయడానికి. అండ్ దీంట్లో ఇది హెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత డిప్పర్ ఇది. ఓకే, అండ్ ఇది హారన్, ఇది రివర్స్ బటన్, ఇది ఎలక్ట్రానిక్ స్విచ్ గేర్. దీంట్లో హై బీమ్, లో బీమ్, హై బీమ్, లో బీమ్. ఇది లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. ఓకే, ఇది హారన్. ఇండికేటర్స్ అన్నది డిస్ప్లేలో మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తున్నా నేను. లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తే లెఫ్ట్ ఇండికేటర్ వస్తుంది, రైట్ ఇండికేటర్ ఇస్తే రైట్ ఇండికేటర్ వస్తుంది. బ్యాటరీ లెవెల్ అన్నది ఇలా మనకి ఇలా చూపిస్తుంది. 10 డిఫరెంట్ బార్స్ ఉంటాయి. ఒక్కొక్క బార్ తగ్గుతుంది అని అంటే 10 కిలోమీటర్స్ తగ్గుతుంది అన్నట్టు రేంజ్. టోటల్ వచ్చేసి 100 కిలోమీటర్స్ పర్ ఛార్జ్. ఓకే సార్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఎర్రర్ ఏం చూపెట్టట్లేదు. ఇన్ కేస్ మనం దీంట్లో సైడ్ స్టాండ్ ఓపెన్ చేసినాం అనుకోండి, ఇప్పుడు మనకి దీంట్లో ఎర్రర్ అన్నది వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్రర్ కనిపిస్తుందిగా, ఈ ఎర్రర్ ఏంటంటే సైడ్ స్టాండ్ సెన్సర్. ఇప్పుడు మనం యాక్సలరేటర్ ఇచ్చినా కానీ మనకి ఏం కాదు. ఒకవేళ ఈ సైడ్ స్టాండ్ సెన్సర్ తీస్తే ఆ ఎర్రర్ అన్నది వెళ్తుంది. అప్పుడు మనము యాక్సలరేటర్ ఇస్తే మనకి వెహికల్ అన్నది అప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ సైడ్ స్టాండ్ సెన్సర్ ఉన్న ఇప్పుడు యాక్సలరేటర్ ఇస్తే రాదు. ఇప్పుడు సైడ్ స్టాండ్ సెన్సర్, సైడ్ స్టాండ్ తీసిన తర్వాత సెన్సార్ అన్నది వెళ్తుంది. ఇప్పుడు యాక్సలరేటర్ ఇస్తే మనకి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్లో వెళ్తుంది మనకి. ఈ 2 డిఫరెంట్ మోడల్స్లో బ్యాటరీ అన్నది డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ డిటాచబుల్ బ్యాటరీ అంటే ఏంటంటే మనం బ్యాటరీ ఇందులో ఉంచి కూడా ఛార్జింగ్ పెట్టొచ్చు, ఇందులో నుంచి బయటికి తీసి కూడా మనం ఛార్జింగ్ పెట్టొచ్చు. ఒకవేళ ఇందులో నుంచి మనం బయటికి తీసి ఛార్జింగ్ పెట్టాలంటే ఇక్కడ డిక్కీ ఉంటుంది. ఇక్కడ డిక్కీ ఉంటుంది. ఈ డిక్కీ ఇలా అంటే ఈ డిక్కీ అన్నది మీకు ఓపెన్ అవుతుంది. దీనికి ఇక్కడ ఎంసీబీ ఉంటుంది. ఈ ఎంసీబీ అన్నది మీరు ఆఫ్ చేసుకోవాలి. ఇలా అంటే మీకు ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ ఒక క్లోజ్డ్ లిడ్ ఉంటుంది. ఇక్కడ ఒక మూత ఉంటుంది. ఈ మూత ఉంటుంది. ఈ మూత ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ప్లగ్ ఉంటుంది. ఈ ప్లగ్ అన్నది తీయాలి. దీన్ని ఆండర్సన్ ప్లగ్ అంటారు. ఇలా డిస్కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ అన్నది మనకి బయటికి వస్తుంది. ఇట్లా దీంట్లో మనము ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అన్నది ఉంటుంది అన్నమాట. మనకి ఇచ్చిన ఛార్జర్ తోటి ఇందులో మనం ఇన్సర్ట్ చేస్తే ఛార్జింగ్ అన్నది అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 to 5 అవర్స్ అన్నది టైం తీసుకుంటుంది. దీనికి 4 to 5 అవర్స్ టైం తీసుకుంటే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతారు. మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాలంటే ఇట్లా కనెక్ట్ చేసి ఇది క్లోజ్ చేసి ఇది పైకంటే ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంత చాలా స్పేస్ ఉంటుంది ఇందులో మీరు ఛార్జర్ కానివ్వండి, లేకపోతే ఒక హెల్మెట్ కానివ్వండి, ఇందులో మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కూడా దీంట్లో ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇది మొబైల్ ఛార్జింగ్ సాకెట్. దీంట్లో మీరు బ్యాటరీ ఆన్లో ఉన్నప్పుడు మీరు ఇందులో ఛార్జింగ్ పెట్టుకుంటే మీ మొబైల్ ఫోన్ అన్నది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ దీనికే పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇగో ఇలా ఛార్జర్ ఇట్లా ఉంటుంది. ఈ ఛార్జర్ ఉన్న దాన్ని మనం ఈ పిన్ ఉంటుంది. ఈ పిన్ అన్నది మనం ఇక్కడ ఉంటుంది. ఇందులో మనం ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. ఇది మనకి చేసిన ఛార్జర్. ఇది మనకి ప్రొవైడ్ చేసిన ఛార్జర్. ఇది వచ్చేసి 6 amps ఛార్జర్ ఉంటుంది. దీని వైర్ కేబుల్ లెంత్ అన్నది 3 meters ఉంటుంది. ఈ 2 వెహికల్స్కి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు, ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీనికి నెంబర్ ప్లేట్ ఇలా ఉంటుంది.
దీనికి నెంబర్ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ నెంబర్ ప్లేట్ని ఏ పోలీస్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆపి లైసెన్స్ రిజిస్ట్రేషన్ మిమ్మల్ని ఎవరు కూడా అడగరు. మీకున్న ప్రైస్లోనే ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయి. మీకు ఇచ్చిన ప్రైస్లోనే ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ఉంటాయి. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నవి ఏమేమి ఉంటాయంటే దీనికి చుట్టూ ఇలా గార్డ్ వస్తుంది అనమాట. స్ట్రాంగ్ గార్డ్ ఒకటి ఉంటుంది. 2 డిఫరెంట్ మోడల్స్కి 2 డిఫరెంట్ గార్డ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ఈ బ్యాక్ హ్యాంగర్ ఉంటుంది, ఈ గార్డు ఉంటుంది దీనికి. అండ్ దీంతో పాటు దీంట్లో మనము 2 రిమోట్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 2 రిమోట్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీనికి ఒక ఫుట్ మ్యాట్ కూడా ఉంటుందన్నమాట. ఒక ఫుట్ మ్యాట్ కూడా ఉంటుంది. దీంట్లోనే మీకు ఫుట్ మ్యాట్ కూడా ఉంటుంది. సిస్టమ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్లో ఉంది. ఇప్పుడు ఇది ఆన్లో ఉంది. ఇది ఆఫ్ చేసేసి మీరు ఆఫ్ చేశారనుకోండి. ఇప్పుడు దీన్ని ఎవరైనా కదిలించారనుకోండి, దీన్ని ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. ఇది యాంటీ థెఫ్ట్ సిస్టమ్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ లాక్ ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ చేస్తే మీకు డిక్కీలా ఉంటుంది. 2 డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్, మనీ, వ్యాలెట్, సెల్ ఫోన్, పవర్ బ్యాంక్, ఇయర్ ఫోన్స్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే ఉంటుంది. ఇట్లా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. బూట్ స్పేస్ అన్నది మీకు ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ వైడ్ బూట్ స్పేస్ అన్నది ఉంటుంది. ఆల్రెడీ స్విగ్గీ, మైంత్రా ఇట్లాంటి డెలివరీ బాయ్స్ కూడా ఆ బాక్స్ అన్నది ఇందులో పడుతుంది. అంత స్పేస్ ఉంటుంది దీనికి. నిక్స్కి ఏమి డిఫరెన్స్ ఉంటుందంటే ఈ టైర్ అన్నది మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. 2 10" ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. ఈ ఎలాయ్ వీల్ డిఫరెంట్, ఈ ఎలాయ్ వీల్ డిఫరెంట్. ఈ ఎలాయ్ వీల్కి మీకు కలర్ వస్తుంది, మీకు స్టైలిష్ కలర్ వస్తుంది. దీనికి కలర్ ఏమీ ఉండదు అన్నమాట. ఓకే, రెండింటికి కూడా మీకు హైడ్రాలిక్ సెల్ షాకర్ సిస్టమ్ అన్నది ఉంటుంది. హైడ్రాలిక్ సెల్ షాకర్ సిస్టమ్. దీనికి డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. ఇలా డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది. ఇట్లా డిస్క్ బ్రేక్ కూడా ఉంటాయి వీటికి. ఇట్లా డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది మనకి. డిస్క్ బ్రేక్ ఇంటిగ్రేటెడ్ విత్ హైడ్రాలిక్ సెల్ షాకర్ సిస్టమ్ ఉంటుంది దీనికి. దీంట్లో ఫార్వర్డ్ రివర్స్ గేర్ ఉంటుంది. ఇప్పుడు మనం యాక్సలరేటర్ అన్నది మనం ఫార్వర్డ్లో ఇస్తాం. ఫార్వర్డ్లో ఇస్తే మనకి వీల్ అన్నది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. రివర్స్ అంటే ఇక్కడ మనం రివర్స్ ఇచ్చిన తర్వాత ఇట్లా రివర్స్ అన్నది వెళ్తుంటుంది అనమాట. వీల్ ఆటోమేటిక్గా వెనకాలకి వెళ్తుంటుంది. ఇది BLDC మోటార్. వెనకాల గిల్లకి మనకి మోటార్ అన్నది ఉంటుంది. ఇది IP సర్టిఫైడ్ మోటార్ అనమాట. దీని లోపలికి వాటర్ వెళ్ళినా కానీ ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఓకే, ఈ వీల్ తిరుగుతూనే మనకి వెహికల్ అన్నది మనకి తిరుగుతూ ఉంటుంది. తీసి ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ MCB ఉంటుంది. MCB ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ తీసిన తర్వాత ఇక్కడ ఒక ప్లగ్ ఉంటుంది. 2 చేతులతోటి ఇలా గుంజితే అన్ప్లగ్ అవుతుంది. ఈ బ్యాటరీ అన్నది ఇట్లా బయటికి వస్తుంది. ఓకే, ఇలా బయటికి వచ్చిన బ్యాటరీని మనం ఛార్జర్కి. ఓకే, ఈ ఛార్జింగ్ ఎప్పుడైతే ఛార్జర్ మనకి పవర్ సప్లై అయితే మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. ఇది ఎప్పుడైతే ఛార్జింగ్ అవుతుందో, ఛార్జింగ్ అవ్వాలంటే ఇక్కడ మనకి పిన్ ఉంటుంది. ఈ పిన్ అన్నది మనకు దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దీంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ లైట్ నుంచి రెడ్ కలర్ లైట్గా మారుతుంది. దీని అర్థం ఏంటి అంటే ఇది ఛార్జింగ్ అవుతుంది. ఇందులో మనకు ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ సౌండ్ కూడా వస్తుంది. ఇలా 4 to 5 అవర్స్ వరకు ఇలా నడుస్తుంది. 4 to 5 అవర్స్లో మనకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ రెడ్ కలర్ లైట్ అన్నది ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ లైట్గా మారిపోతుంది. ఓకే, దీంట్లో ఉన్న ఫ్యాన్ సౌండ్ అన్నది ఆగిపోతుంది. ఆటోమేటిక్ షట్ డౌన్ ఉంటుంది. మనం బంద్ చేయకపోయినా కానీ 4 to 5 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫుల్ ఛార్జ్ అవుతుందో అది కట్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో మనకి ఫుల్ ఛార్జ్ అయినట్టు ఇండికేటర్ మనకు చూపిస్తుంది. వెహికల్ స్పెసిఫికేషన్ చూసినాం మనం. ఇప్పుడు దీంట్లో మనకి ఎలాంటి బ్యాటరీస్ వస్తాయి, వారంటీ ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వెహికల్కి వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది.
చార్జర్ మీద 1 ఇయర్ వారంటీ ఉంటుంది. దీని లోపల కంట్రోలర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. కంట్రోలర్కి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. బ్యాటరీకి 3 ఏళ్ళు కానివ్వండి, 30,000 కిలోమీటర్లు కానివ్వండి, ఏది ముందు వస్తే అది వారంటీ ఉంటుంది. 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ వస్తుంది. 1 మంత్ 1000 కిలోమీటర్స్, 6 మంత్స్ 5000 కిలోమీటర్స్, 12 మంత్స్ 10,000 కిలోమీటర్స్. ఏది ముందు వస్తే ఆ పీరియడ్లో మనం సర్వీసింగ్ అన్నది చేస్తాం మనం దీంట్లో బ్యాటరీస్ అన్నవి 2 రకాలుగా ఉంటాయి. 48 వాట్ బ్యాటరీ ఉంటుంది, 60 వాట్ బ్యాటరీ ఉంటుంది. 48 వాట్ బ్యాటరీ అంటే ఏంటంటే యాక్సిలరేషన్ అన్నది 100 cc ఇంజన్ ఎలా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. 60 వాట్ బ్యాటరీ అని అంటే దాంట్లో మీకు 150 cc ఇంజన్ టార్క్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. 48 వాట్ బ్యాటరీలో మ్యాక్సిమం 150 kgs లోడ్ వరకు బాగా పనిచేస్తుంది. 60 వాట్ బ్యాటరీలో మీకు మ్యాక్సిమం 250 kgs వరకు బాగా పనిచేస్తుంది. దీంట్లో డిఫరెంట్ యాంపియర్స్ ఉంటాయి. 25 amps ఉంటుంది, 27 amps ఉంటుంది, 30 amps ఉంటుంది, 35 amps ఉంటుంది మా దగ్గర. అంటే 60 కిలోమీటర్స్ నుంచి 130 కిలోమీటర్స్ రేంజ్ వరకు బ్యాటరీస్ ఉంటాయి. 48 వాట్స్లోను, 60 వాట్స్లోను. 48 వాట్స్ 25 Ah అంటే అప్ టు 60 కిలోమీటర్స్ వరకు వస్తుంది. 48 వాట్ 30 Ah అంటే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు వస్తుంది. 60 వాట్ 27 Ah అంటే అప్ టు 80 కిలోమీటర్స్ వరకు వస్తుంది. 60 వాట్స్ 35 Ah అంటే 130 కిలోమీటర్స్ వరకు. మనకి బండి అదే ఉంటుంది, దాంట్లో ఉన్న బ్యాటరీ మారితే ప్రోడక్ట్ కాస్ట్ అన్నది మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద కస్టమర్ చాయిస్ టు చూస్ వాట్ ఈస్ ద వాల్టేజ్ అండ్ వాట్ ఈస్ ద యాంపియర్ రిక్వైర్డ్. మనకి నియో మోడల్లో వచ్చేసి ప్రైజింగ్ అన్నది 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నిక్స్ మోడల్లో అన్నది ప్రైజింగ్ అన్నది 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి వాల్టేజ్ పెరుగుతున్న కొద్దీ ప్రోడక్ట్ కాస్ట్ పెరుగుతుంది, యాంపియర్ పెరుగుతున్న కొద్దీ ప్రోడక్ట్ కాస్ట్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. చాలామంది మా దగ్గర 48 వాట్స్ 30 amps తీసుకుంటారు, 60 వాట్స్ 30 amps తీసుకుంటారు. అంటే 100 కిలోమీటర్స్ వెళ్ళగలిగే బ్యాటరీ తోటి తీసుకుంటారనమాట. ఓకే, లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఎవరైనా కానీ నడపొచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ ఉండాలి. 16 ఏళ్ళ వయసు నుంచి ఎవరైనా కానీ దీన్ని నడపొచ్చు. దీనికి ఏంటంటే కొనుక్కున్నప్పుడు మేము ఇలా ఒక కార్డు ఇస్తాం. ఈ కార్డు మీద మనకి క్లియర్గా ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది డ్రైవింగ్ లైసెన్స్ నుంచి, రిజిస్ట్రేషన్ నుంచి ఎక్సెంప్షన్ ఉన్నట్టు క్లియర్గా ఉంటుంది. ప్లస్ దీని కార్డు వెనకాల మీదే అని చెప్పడానికి మోటార్ నెంబర్, చాసిస్ నెంబర్, కంట్రోలర్ నెంబర్, ఏ ఇయర్లో తయారైంది, ఏ నెలలో వెహికల్ తయారైంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కార్డులో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి వెహికల్ కొనుక్కున్నప్పుడు ఈ కార్డు అన్నది మేము ఒకటి ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్కి. చాలా మందికి ఏం డౌట్స్ ఉంటుందంటే ఒకసారి దీన్ని ఛార్జ్ చేస్తే కరెంటు బిల్లు చాలా వస్తుందా, ఎంత కరెంటు కన్జ్యూమ్ చేస్తుంది అన్న డౌట్ ఉంటుంది. దీంట్లో మనకి బ్యాటరీని బట్టి ఉంటుంది. ఏ బ్యాటరీ అయినా కానివ్వండి 2 యూనిట్ల లోపల కరెంట్ కన్జంప్షన్ అన్నది ఉంటుందన్నమాట. ఓకే, బ్యాటరీ వచ్చేసి అల్ట్రా పర్ఫార్మెన్స్ లిథియం బ్యాటరీ. ఇది ప్రీమియం లిథియం బ్యాటరీ. లిథియంలో చాలా గ్రేడ్స్ ఉంటాయి. మనం వాడేది ఏంటంటే ఈవీ గ్రేడ్ అల్ట్రా పర్ఫార్మెన్స్ బ్యాటరీ అన్నది మనం వాడతాం. చాలామందికి ఏం డౌట్స్ ఉంటాయి అని అంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే చాలా కరెంటు తీసుకుంటుందేమో, కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని ఉంటుంది. అవన్నీ కూడా నమ్మొద్దండి. దీంట్లో మనకి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 యూనిట్స్ లోపే కరెంటు కన్జంప్షన్ అన్నది ఉంటుంది. కేవలం 10 రూపాయలు మాత్రమే మీకు ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రూపాయల ఖర్చుతోటి మీరు 100 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతారు. అంటే 10 పైసలు కిలోమీటర్కి మాత్రమే మీ ఖర్చు అవుతుంది. 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ అన్నది ఉంటుంది. ఓకే, సర్వీసింగ్ అన్నది మా షోరూంలో చేస్తాము. లేదు మీరు వెహికల్ ఇక్కడికి తీసుకురాలేని పరిస్థితిలో ఉంటే మాకు ఒక యాప్ ఉంటుంది, ఫ్రాంక్లిన్ ఈవీ అనే ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మీ వెహికల్కి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే, మీ వెహికల్ ఏమైనా పని చేయట్లేదని అనుకుంటే అది కంప్లైంట్ రైజ్ చేస్తే మా టెక్నీషియన్స్ పార్ట్స్ అన్నవి డైలీ అవైలబుల్ ఉంటాయి. స్పేర్ పార్ట్స్ అన్నవి ఏమైనా ఒక కస్టమర్ ఏమైనా ఇరగొట్టుకున్నారనుకోండి, ఎమ్మటే మేము కంపెనీకి ఫోన్ చేస్తాము, వాళ్ళు ఎమ్మటే టెక్నీషియన్ని పంపిస్తారు. స్పేర్ పార్ట్ తోటి మీ ఇంటి వద్దకే వచ్చి ఆ స్పేర్ పార్ట్స్ని ఫిక్స్ చేసి వెళ్తారు. స్పేర్ పార్ట్స్ కూడా చాలా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉంటాయి. అందరు ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గరే బండి ఉంది, వీళ్ళ దగ్గరే స్పేర్ పార్ట్ ఉండదు కదా, వీళ్ళు చాలా ధరలు చెప్తారేమో అని అనుకుంటారు. అట్లాంటిది ఏమి ఉండదు. నార్మల్గా బయట ఒక స్కూటీకి స్పేర్ పార్ట్స్కి ఎంత ప్రైస్ ఉంటాయో 100, 200 ఎట్లా ప్రైస్ ఉంటుందో మా దగ్గర కూడా అలాంటి ప్రైజే ఉంటుంది.
మా సర్వీస్ సెంటర్కి ఒక వెహికల్ వచ్చింది. ఆ కస్టమర్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ తిరిగారు. 4 నెలల్లో 5000 కిలోమీటర్లు తిరిగారు. ఇప్పుడు ఒకసారి మనము వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారు, మా టెక్నీషియన్స్ మా సర్వీస్ సెంటర్కి వచ్చారు, వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారు, 5000 కిలోమీటర్లకి సర్వీసింగ్ అంటే వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు అవన్నీ కూడా మా టెక్నీషియన్ చెప్తారు. ఒక్కసారి మా టెక్నీషియన్తో ఏం చెప్తారో వినండి. ఈవీ ఎలక్ట్రిక్ బైక్ నుంచి నేను టెక్నీషియన్ వచ్చాను ఇక్కడికి. ఇక్కడ మేము వెహికల్ని అమ్మిన తర్వాత ఫస్ట్ మంత్లో సర్వీస్ చేయడానికి వస్తాం. ఎవ్రీ ఇయర్ 3 సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ సర్వీస్ 1000 కిలోమీటర్స్, ఏ విధంగా వెహికల్ పర్ఫార్మెన్స్ ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అందులో ఏదేమైనా లూజ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసి సర్వీస్ చేస్తాం. సెకండ్ సర్వీస్ వచ్చేసి 5,000 to 6,000 కిలోమీటర్స్కి ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఇంకొకటి. అది 3 or 4 months or 5,000 to 6,000 కిలోమీటర్స్ వేరియేషన్లో వెహికల్ని మొత్తం చెక్ చేస్తాం. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మోటార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టోటల్గా వెహికల్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అందులో ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ పార్ట్ని మార్చి సర్వీస్ చేస్తాం. థర్డ్ సర్వీస్ వచ్చేసి 10,000 to 11,000 కిలోమీటర్స్. టోటల్ బ్యాటరీ కండిషన్ ఏ విధంగా ఉంది, మోటార్ కండిషన్ ఏ విధంగా ఉంది, టోటల్గా వేరియేషన్స్ ఏమన్నా ఉంటే డిఫెక్ట్స్ అవన్నీ తీసేసి, ఫాల్ట్స్ తీసేసి సర్వీస్ చేసేస్తాం. ఎవ్రీ ఇయర్ 3 సర్వీసెస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా డౌట్ ఏంటంటే ఈ వెహికల్ని ఎలా కొనుక్కోవాలి, మీకు లోన్స్ వస్తాయా రావా? మా దగ్గర లోన్ ఫెసిలిటీ అన్నది ఉంటుంది. లోన్ అన్నది ఎలా ఉంటుందంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ నుంచి ఈఎంఐగా కన్వర్ట్ చేసి ఇస్తాం మేము. 12 months ఈఎంఐ కన్వర్ట్ చేసి ఇస్తాం మేము. లేదు మీరు శాలరీడ్ క్లాస్ అయినా బిజినెస్ క్లాస్ అయినా కానీ మీ దగ్గర పేపర్స్ అన్నీ ఉంటాయి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్, శాలరీ స్లిప్స్, మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఇట్లాంటి పేపర్స్ అన్నీ ఉంటే మేము అప్లోడ్ చేసి మీకు లోన్ వస్తుందా రాదా, లోన్ వస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది, అవన్నీ కూడా మేము వితిన్ 1 dayలో చెప్తాం. మేము ఎవరైనా కానీ క్రెడిట్ కార్డ్ తోటి కానివ్వండి, డెబిట్ కార్డ్ తోటి కానివ్వండి మా దగ్గర కొనుక్కోవచ్చు. క్రెడిట్ కార్డ్ తోటి కావాలి అని స్వైపింగ్ మిషన్ ఉంటుంది. ఈ స్వైపింగ్ మిషన్లో మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నా డెబిట్ కార్డు ఉన్నా కానీ దీంట్లో లోన్ వస్తుందా రాదా అన్నది ఈ మిషన్ మనకి చెప్తుంది. మీరు కార్డు తీసుకొస్తే దీంట్లో స్వైప్ చేసిన తర్వాత మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, లోన్ ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ నుంచి కానివ్వండి, డెబిట్ కార్డ్ నుంచి కానివ్వండి ఈ మిషన్లో మనకు తెలుస్తుంది. దీంట్లో నుంచి ఇమ్మీడియట్గా స్వైప్ చేసేసి మేము చెప్తాము. దాన్ని బట్టి మీరు వెహికల్ తీసుకోవాలా వద్దా అన్నది ఆలోచించి కొనుక్కోవచ్చండి. అడ్రస్ వచ్చేసి ఇది ఎస్వి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫ్రాంక్లిన్ ఈవీ అథరైజ్డ్ డీలర్స్. మాది చింతల్ మెయిన్ రోడ్డు మీద మా షోరూమ్ ఉంటుంది. మా షోరూమ్కి నియర్ బై లొకేషన్ వచ్చేసి ఏషియన్ షా థియేటర్ ఉంటుంది. ఏషియన్ షా థియేటర్ నుంచి ఒక 100 meters టువర్డ్స్ బాల్నగర్ వస్తే బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ వెనకాలనే ఇంకొక ల్యాండ్ మార్క్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆపోజిట్గా ఇది ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు బాలానగర్ నుంచి వస్తే ఐడిపిఎల్ క్రాస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఈ వీడియోలో కింద ఉంటుంది, మీకు లింక్లో ఉంటుంది గూగుల్ లొకేషన్ అన్నది, దాన్ని తీసుకొని మీరు రావచ్చు. మా షోరూమ్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మండే టు సండే ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు స్టోరూమ్ ఓపెన్ అయ్యే ఉంటుంది. వెహికల్స్ కూడా ఇమ్మీడియట్ డెలివరీ ఉంటుంది మా దగ్గర. మీకేమైనా స్పెసిఫిక్ కలర్ ఉన్నది, మీకు ఆ కలర్ కావాలనుకుంటే 1 day నుంచి 1 week వరకు వెయిటింగ్ పీరియడ్ అన్నది ఉంటుంది మీకు. ఆల్రెడీ షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా డెలివరీ చేసేస్తాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా వ్యూవర్స్కి మీ ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము, వాళ్ళు మీకు కాల్ చేసి అడుగుతారు సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వ్యూవర్స్ అందరూ కూడా మా మేడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్విచ్ టు ఎలక్ట్రిక్ విత్ ఫ్రాంక్లిన్ ఈవీ నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే ఇలానే చాలా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.